అల్లు అర్జున్కి షాక్ ఇచ్చిన శిల్ప రవి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నంద్యాలకు వెళ్ళి ఆయన సపోర్ట్ చేశారు ఒకానొక టైంలో. మరి ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్వీట్ కానీ లేకపోతే ఎలాంటి అఫీషియల్గా ఆయనకి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తలేదు. థియేటర్కి ఆయన కూడా వచ్చారు ఆ రోజు ఆయనతో పాటు. మరి అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి సంబంధించి కూడా మరి ఆయన కూడా ఇందులో ఒక భాగమే అనుకోవచ్చు. మరి ఆయన ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు దీనిపైన? ఎందుకంటే ఆయన మామూలుగా బయట పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు. ఈయన వెళ్ళటం మరి ఆయనకి మైనస్ అయిందా లేదంటే ప్లస్ అయిందా తెలియలేదు, కానీ ఆల్మోస్ట్ గెలిచే క్యాండిడేట్ అనుకున్నారు. మరి టీడీపీకి ఉన్న వేవ్లో ఆయన అయితే కొట్టుకుపోయాడు. సో మరి దానికి ఇప్పుడు తర్వాత ఎక్కడా కూడా వాళ్ళు మళ్ళీ కలిశారు అనే విధంగా లేదు, కానీ మళ్ళీ మన సినిమా అప్పుడు కలిశారు, థియేటర్కి ఆయనతో పాటే వచ్చాడు. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ గురించి ఆయన స్పందిస్తే ఎలా ఉంటుందంటే సోషల్ మీడియా అంతా ఎక్కేస్తారు. ఇప్పుడు నీకు ఒక ఇది లేదు, నువ్వు మళ్ళీ సపోర్ట్ చేయడానికి వచ్చావా అనే కైండ్లో మాట్లాడతారు. సో అలా మాట్లాడినప్పుడు ఏంటంటే ఇంకా అతను మాట్లాడకపోవడం మేలు అనిపిస్తుంది. పర్సనల్గా ఫోన్ చేసి ఉండొచ్చు, అయితే ఇంటికైతే వచ్చి కలవాల, సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. కానీ అతను మరి సినిమాకి వచ్చిన రోజు అతను కూడా ఒక బాధ్యత అవుతాడు. ఎందుకంటే ఇతనితో పాటు వచ్చి అతను కూడా అదే కారులో ఉండి వాళ్ళ పిల్లలతోనే తిరిగి ఈయన కూడా అదే కారు వాళ్ళ కాన్వేలో ఉన్నాడు. సో మరి ఆ కేసు అనేది ఈయన మీద వేస్తే ఆ లిస్టులో ఆయన కూడా ఉంటాడు. హీరోయిన్ రష్మిక ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సరే ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు వచ్చారు లేదని చాలామంది బయట కనపడలా. రష్మిక వచ్చినట్టు, అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అందరికి ఫ్యాన్స్ కనపడింది. శిల్పారవి వచ్చినట్టు మీడియా అంతా టార్గెట్ చేశారు. స్నేహారెడ్డి కూడా వచ్చింది. అదే ఇంకా ఫ్యామిలీ స్కిప్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక లైన్లో వెళ్ళిపోతారు, బయటకు వచ్చి షో చేయలేదు కాబట్టి. బట్ శిల్పారవి రెడ్డి అనేవాడు ఏంటంటే అల్లు అర్జున్తో పాటు బయటకు రాకపోయినా అతను ఉన్నట్టు అతను ఛాయలు అయితే గుర్తించారు అందరూ. సో రష్మిక ఉన్నట్టు గుర్తించారు. మళ్ళీ థియేటర్లో విజువల్స్ అన్నీ వచ్చినాయి వాళ్ళు సినిమా చూస్తున్నట్టు. సో మరి ఈయన స్పందించకపోవడానికి ఏంటంటే ఇప్పుడు స్పందిస్తే ఇట్లా నెగిటివిటీ, అంతకుమించి ఏం లేదు దానికన్నా. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ పొజిషన్లో ఉన్నాడు. సో మళ్ళీ ఇప్పుడు ట్వీట్లు వేసో ఏమన్నా రెచ్చగొడితే ఎట్లా ఉంటుందంటే ఈ పొలిటికల్గాను ఆయనకి ఇబ్బంది అవుతుంది. సోషల్ మీడియా ఇంకా చెప్పక్కర్లేదు ఎలాగా మాట్లాడతారో అవుతారు అనేది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలకే అందరూ ఫైర్ అవుతున్నారు. పోలీసులు వాళ్ళ ఫ్యాన్స్ పైన ఇదవుతున్నారు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇతని మీద కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అంటే సొంత ఫ్యాన్స్కే నచ్చనటువంటి క్యారెక్టర్, ఆయన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు వాళ్ళకే నచ్చకపోవచ్చు. సో వాళ్ళ ఫ్యాన్స్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఫ్రెండ్ అన్నారు, ఓడిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతకాలం, వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి నలిగిపోయేది ఎవరంటే ఫ్యాన్సే అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే ఈయన మాత్రం అంటే సపోర్ట్ చేయట్లేదు అనేది ఎక్కువగా నడుస్తుంది. ఆయన సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం అంటే చేశాడో లేదో మనకు తెలియదు. ఫోన్ చేసి ఉండొచ్చు, బయటకు వచ్చి కలవాలని లేదు, ట్వీట్ వేయాలని లేదు. అదే ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా స్పందించలేదు అనే దానికి అనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏముందని వాళ్ళకి తెలుసు. సో రేపు మళ్ళీ ఏదన్నా బిజినెస్ జరిగితే వాళ్ళిద్దరే కలిసి వాళ్ళిద్దరే చేసుకుంటారు తప్ప మధ్యలో ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అది